వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు టాప్ 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు మీకు అందిస్తున్నాను. దాదాపుగా ఇవాళ 68వ వీడియో. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి. మీకైతే 10 క్వశ్చన్స్ మిస్ కాకుండా చూడండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ముఖ్యమైన స్టాక్ జీకే క్వశ్చన్స్ అయితే మరి అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. PAT విస్తరించండి. ఇది లేటెస్ట్గా మనకు వివిధ రకాల వ్యాధులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వాడుతున్నాము. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి ఫోటో ఎకౌస్టిక్ టొమోగ్రఫీ అండి. ఎకౌస్టిక్ అంటే ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఎకౌస్టిక్స్ అంటాము. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్. దీంట్లో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే కాంతిని శోషించుకొని ప్రతిగా ధ్వని తరంగాలను వెలువరించడాన్ని ఫోటో ఎకౌస్టిక్ ప్రభావం అంటారు. ఈ సూత్రం ఆధారంగానే ఈ PAT స్కానింగ్ అనేది మనకి పనిచేస్తుంది. వివిధ రకాల వ్యాధులు నిర్ధారించడంలో ఇది కీలక పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇచ్చాను మీకు, PET స్కాన్ అని ఉంటుందండి. పాజిట్రాన్ ఎమిషన్ టొమోగ్రఫీ అంటాము. ఇది కూడా మనం ఉపయోగిస్తున్నాము. దాంతోపాటు మీకు ఇంకా 2 పరిచయం చేస్తున్నాను. CT స్కాన్ అంటాము. CT స్కాన్ కంప్యూటెడ్ టొమోగ్రఫీ అండి. దీని ఫుల్ ఫామ్ ఇది వాడుతున్నాము స్కానింగ్లో. తర్వాత MRI స్కాన్ అంటాము. మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజ్ అంటాము. దీని ఫుల్ ఫామ్ ఇది కూడా గుర్తుంచుకోండి. కంటిన్యూగా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీకి సంబంధించి ఉపయోగించేటటువంటి వస్తువులు కావచ్చు, అంటే పరికరాలు కావచ్చు, వాటి మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా మీకు స్టెథోస్కోప్ ధ్వని పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది. ఆ స్టెథోస్కోప్ దాని మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అనగానేమి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మీకు కార్బన్ డయాక్సైడ్ బాగా పెరిగిపోవడం వల్ల వాతావరణంలో ఏం జరుగుతుంది? భూమి వాతావరణం వేడెక్కడము, టెంపరేచర్ పెరగడము భూమి మీద, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నది. సో ఈ కార్బన్ డయాక్సైడ్ని ఏం చేయొచ్చు అంటే గాలి నుంచి నేరుగా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి దానిని భూమిలో నిక్షిప్తం చేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడం అనేది ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశం. దీన్నే మనం కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అని అయితే పిలుస్తున్నాము. ఇప్పుడు మనకు COP సదస్సులు జరుగుతున్నాయి. వీటిని మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాము. భూమి మీద టెంపరేచర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ ఉష్ణోగ్రత డైలీ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయాలి. ఇందులో భాగంగా ఈ ప్రక్రియను అయితే తీసుకొస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 3. ఏ గుప్త చక్రవర్తి ఆస్థానంలో అమరసింహుడు అనే సంస్కృత కవి ఉండేవాడు? మీకు గుప్త సామ్రాజ్యము ప్రాచీన భారతీయ చరిత్రలో ఒక గొప్ప సామ్రాజ్యం అండి. దీన్ని వీరి కాలాన్ని అయితే మనం స్వర్ణయుగం అంటాము. సాహిత్యం చాలా అభివృద్ధి చెందింది ఈ కాలంలో, ముఖ్యంగా సంస్కృతానికి సంబంధించి. మీకు గుప్త రాజులలో 2వ చంద్రగుప్తుడు చాలా ఇంపార్టెంట్ ఎంపరర్. మీకు 2వ చంద్రగుప్తుడు. ఈయన ఆస్థానంలో మనకు 9 మంది గొప్ప కవులు ఉండేవాళ్ళు. వీరిని నవరత్నాలు అంటున్నాము. అందులో అమరసింహుడు ఒకరు. సంస్కృత భాషా నిఘంటువును రూపొందిస్తాడు మొట్టమొదటిసారిగా. చాలా ఇంపార్టెంట్ అది. అదేవిధంగా మీకు కాళిదాసు కూడా 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలోనే ఉన్నాడు. రఘువంశము, కుమార సంభవం, విక్రమోర్వశీయము, మేఘ సందేశం లాంటి ప్రసిద్ధ రచనలు మీకు కాళిదాసు నుండి రావడం జరిగింది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. బ్రిటిష్ వారు రూపొందించిన ఏ చట్టాన్ని మహాత్మా గాంధీ నిరంకుశ రాక్షస చట్టం అన్నాడు? బ్రిటిష్ వారు రూపొందించిన ఒక చట్టం భారతదేశంలో రౌలత్ చట్టం అండి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరి హర్తాళ్ళు, చాలా ఆందోళన అయితే చెలరేగడం జరిగింది. 1919లో దీన్ని తీసుకురావడం జరిగింది బ్రిటిష్ వారు. అప్పుడు మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం 1919. ఆ టైంలో మీకు సిడ్నీ రౌలత్ రూపొందించిన ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. మహాత్మా గాంధీ ఈ చట్టాలను మరి నిరసిస్తూ ఆందోళనకు పిలుపునివ్వడం కూడా జరిగింది. దీని ఫలితంగానే మీకు జలియన్ వాలాబాగ్ సంఘటన కూడా ఈ చట్టంతో లింక్ అయి ఉందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో సమావేశమైన భారతీయులపైకి బ్రిటిష్ వారు కాల్పులు జరపడము ఒక దురదృష్టకర సంఘటన. అంతకంటే ముందు మీకు ఈ చట్టం మీద అనేక ఆందోళనలు అయితే చెలరేగాయి. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఇది ఢిల్లీలో ఉందండి, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. క్వశ్చన్ నెంబర్ 6. హుమాయూన్ సమాధి ఎక్కడ కలదు? యునెస్కో ద్వారా గుర్తించబడిన ఒక చారిత్రక నిర్మాణం హుమాయూన్ సమాధి. ఇది కూడా ఢిల్లీలో ఉంది. మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి తోటల కారణంగా ఈ సమాధిని చార్ బాగ్ అని కూడా పిలుస్తున్నారు. హుమాయూన్ యొక్క భార్య బిగా బేగం లేదా హాజీ బేగం 1569-70 మధ్య ఈ అద్భుతమైన సమాధిని అయితే నిర్మించింది. దీని యొక్క శిల్పి మిరాక్ మిర్జా ఘియాత్. వెరీ ఇంపార్టెంట్ అండి హుమాయూన్ సమాధి.
హుమయూన్ మరి గ్రంథాలయంలో ఎక్కువ కాలం అయితే గడిపేవాడు, గొప్ప మేధావి. బాబర్ యొక్క కుమారుడు ఒకరోజు హడావిడిగా మరి గ్రంథాలయం మెట్లు దిగుతూ పడిపోయి చనిపోవడం అయితే జరిగింది. ఈ ప్రశ్న కూడా చాలాసార్లు అయితే అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 7, రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి? 30 సంవత్సరాలు ఉండాలండి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయాలంటే, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, కంటి యొక్క దృష్టి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఏ చార్ట్ ఉపయోగిస్తారు? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. మనకు స్నెల్లెన్ చార్ట్ని అయితే ఉపయోగిస్తారు కంటి పరీక్షలలో, కంటి యొక్క దృష్టి కెపాసిటీని పరీక్షించడానికి స్నెల్లెన్ చార్ట్. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అండి. ప్రపంచంలో తొలి రాజ్యాంగం ఎవరిది అన్నప్పుడు మాత్రం బ్రిటన్ రాజ్యాంగం అవుతుంది, కానీ అది అలిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అన్నప్పుడు మాత్రం భారతదేశం యొక్క రాజ్యాంగమే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం మాత్రం అమెరికా. 1789 మార్చి 4 నుండి అమెరికా రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చింది. ఇది దృఢమైనటువంటి రాజ్యాంగం, అంటే దీన్ని సవరించడం అంత సులభం కాదు, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. ప్రపంచంలో హరిత విప్లవ పితామహునిగా ఎవరిని భావిస్తారు? గ్రీన్ రివల్యూషన్ అంటాం కదా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. ప్రపంచంలో హరిత విప్లవ పితామహునిగా మీకు ఎవరిని భావిస్తారు? 3 ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్, వర్గీస్ కురియన్. రైట్ ఆన్సర్ వచ్చేసి నార్మన్ బోర్లాగ్ను మనం ప్రపంచంలో హరిత విప్లవ పితామహునిగా భావిస్తాము. అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం అనేది హరిత విప్లవంలో ప్రధానంగా మనం భావించవచ్చు. ఇక భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ఎంఎస్ స్వామినాథన్ని భావిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, భారతరత్న కూడా ఇచ్చారు. ఇక వర్గీస్ కురియన్ శ్వేత విప్లవం, అంటే పాల ఉత్పత్తికి సంబంధించి ఈయననే మనము క్షీర విప్లవ పితామహుడు అంటాం. ఇండియాలో లేటెస్ట్ గ్రూప్ 3లో కూడా మీకు ఈ ప్రశ్న వచ్చింది చూడండి, జిఎస్ పేపర్ 1లో వర్గీస్ కురియన్ మీద. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.